పీస్ అండ్ జస్టిస్ కడప జిల్లా అధ్యక్షుడిని జాకీర్ హుసేన్. ఈ సంస్థ చేసే పనులలో యొక్క పాలసీలలో వైద్యం ఆరోగ్యం గురించి కూడా ఈ సంస్థ ప్రజల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వము ప్రజలని అనేక విధాలుగా సౌకర్యాలు కల్పించాలి. మరియు మున్సిపాలిటీ ప్రతి ఊరిలో పారిశుద్ధ్యము చేసే కార్మికులు మరియు డైలీ డ్రైనేజీలు, కాలువలు, ఈ దోమల బెడద నుంచి అనేక రోగాలు, జ్వరాలు ఈ విస్తరిస్తున్న కాలంలో ప్రభుత్వము ఎక్కువగా బాధ్యత తీసుకొని ప్రజలకు అనారోగ్యం పాలు కాకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలపై శ్రద్ధ చూపించాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ సంస్థ ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా, ఈ యొక్క ఉద్యమం ద్వారా ప్రభుత్వము ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని కల్పించాలా. ప్రజలకు అనారోగ్య పాలు కాకుండా వాళ్ళ మీద శ్రద్ధ చూపి అనేక బాధ్యతలు తీసుకొని ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది ప్రభుత్వ పరంగా అనే విషయాలపైన ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే ప్రయత్నము ఎంపీజే సంస్థ చేస్తుంది. తద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మనము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, ముందు ప్రభుత్వము ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క మున్సిపాలిటీ కాలువలు మరియు ప్రతి ఒక్క డ్రైనేజీలు సిస్టమ్ బాగా చేసుకొని అన్ని పారిశుద్ధ్య పనులకు అన్నీ క్లియర్గా చేసి అంతా క్లీన్గా చేసి ప్రజలు రోగాలు పడకుండా చూడాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువ సౌకర్యం చేపించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్లకుండా చాలామంది పేద ప్రజల దగ్గర డబ్బులు లేవు. అలాంటి పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వసతి కల్పించి మంచి ఆరోగ్యాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఈ యొక్క బాధ్యతని గుర్తించడానికి ఎంపీజే ఈ యొక్క ఉద్యమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేయడం జరుగుతుంది. తద్వారా నేను జిల్లా అధ్యక్షుని జాకీర్ హుసేన్ నుండి ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు వైద్య ఆరోగ్య పైన ఒక జాగృతి ఉద్యమం చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు పొద్దుటూరులో ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాము. మేము వైద్యపరంగా అంటే ఏదైతే ఆసుపత్రులు ఉన్నాయో ఆ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ఉన్నాయా లేదా, మరియు ఏదైతే జ్వరాలు ప్రబలుతున్నాయి ఈ సీజన్లో, దోమలు మరియు మలేరియా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఆ పైన ఒక నివేదిక తయారు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరియు ఏదైతే మెడికల్ షాపుల్లో ఎక్స్పైర్ అయినటువంటి మందులు మరియు దానికి సంబంధించిన ఆ యొక్క ఇన్స్పెక్టర్ను కూడా కలవడం జరుగుతుంది, డ్రగ్స్ ఇన్స్పెక్టర్. మరియు ఇంకా ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులైన వారికి ఇప్పించడం జరుగుతుంది. మరియు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ద్వారా అర్హులైన వారందరికీ ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాము. మరియు నకిలీ విత్తనాల ద్వారా మరియు హోటల్స్ల పైన ఆరోగ్యాన్ని క్షీణించేవారు ప్రతి ఒక్కరూ ఈ మధ్య అందరూ హోటళ్ళు తెరుస్తున్నారు. దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ దాని మీద పర్మిషన్ ఉందా లేదా అని కూడా చూడడం లేదు. ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళు తెరవడం జరుగుతుంది. ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా తీసుకుని పోయి సమస్యను హోటల్ను తనిఖీ చేయాల్సిందిగా కోరడం కూడా జరుగుతుంది. మరియు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఒక నివేదిక తయారు చేసి వైద్యం పైన తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ 15 రోజులు మనము మున్సిపల్ ఆఫీసుకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్లుగా కలిసి పట్టణంలో మీరు పరిశుభ్రానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అని వారికి ఎక్కడైనా చర్యలు తీసుకోకపోతే అక్కడ చర్యలు తీసుకోవాలని మనం ఒక ఏతిపత్రములుగా ఇవ్వడం జరుగుతుంది. మరియు ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో మహిళలపై దాన్ని అరికట్టడానికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మరియు ఏతిపత్రములుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 రోజులు ఈ ఉద్యమాన్ని మనం కొనసాగిస్తామని ఈ సభాముఖంగా ఎంపీజే ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.
అందరికీ నమస్కారం. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రుద్రూరు పట్టణ అధ్యక్షుడిని. నా పేరు హుసేన్ బాషా. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య హక్కులపై సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ ఉద్యమంలో భాగంగానే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రుద్రూరు పట్టణంలో కొద్దిపాటి వర్షానికి ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దోమల వల్ల విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇటువంటి వ్యాధులు ప్రబలి ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారికి అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ వైద్యశాల ద్వారా వారికి సరైనటువంటి వైద్యము అందించేటువంటి విధంగా ఎంపీజే కృషి చేస్తుంది. పట్టణంలో మురికి కాలువలు ఎక్కువ ఉండడం వల్ల